ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మీరు వినబోయేది ఏ సామాన్యమైన భవిష్యవాణి కాదు. ఇది చాలా తక్కువ మందికి మాత్రమే చేరే సందేశం మరియు అంతకంటే తక్కువ మంది మాత్రమే దీనిని అర్థం చేసుకోగలరు. ఒకవేళ మీరు ఈ వీడియోను ఈ సమయంలో చూస్తున్నారంటే దీని కేవలం తాత్కాలికమని అనుకోకండి. మీ జీవితంలోని ఒక పెద్ద అధ్యాయం ఇప్పుడు మారబోతుందని సాక్షాత్తు ఆ బ్రహ్మాండమే స్వయంగా మిమ్మల్ని ఎంచుకొని పంపిన సంకేతం ఇది. మరి స్నేహితులారా, ముందుగా మనం శ్రీహరి విష్ణు పాదాలకు నమస్కరిస్తూ ఈ రాబోయే 24 గంటల్లో ఎవరైతే సంచలమైన మనసుతో శ్రద్ధాభక్తులతో ఉన్నారో వారి జీవితంలో ఎప్పుడూ దుఃఖం, లేమి మరియు నిరాశ అనే చీకట్లు రాకూడదని ప్రార్థిద్దాం. ఓ శ్రీహరి విష్ణు, నువ్వు ఈ పవిత్ర సందేశాన్ని వింటూ ఒక లైక్ చేసి మా ఛానల్ తో జోడించబడి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రేమ, సుఖశాంతులు మరియు సమృద్ధి నిరంతరం ప్రవహిస్తూ ఉండాలని మా విన్నపం. మరి స్నేహితులారా, ఈ రోజు చాలా విశేషమైనది. ఎవరైతే సుదీర్ఘ కాలంగా ఓపిక పట్టారో, అవమానాలను భరించారో, పదే పదే విరిగిపోయిన తమని తాము నిలబెట్టుకున్నారు, వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఈ రోజు గ్రహాల గమనం ఎలా ఉందంటే మీ జీవితంలో నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా వేగం పుంజుకుంటాయి. ఏ పని గురించి అయితే మీరు నెలల తరబడి ఆలోచిస్తున్నారు కానీ పరిస్థితులు సహకరించడం లేదు, ఇప్పుడు అవే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈ రోజు మొదటి సంకేతం ఏమిటి అంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. మిమ్మల్ని తేలికగా తీసుకున్న వారే ఈ రోజు మీ మాటను గంభీరంగా వినడం కనిపిస్తుంది. ఈ మార్పు అకస్మాత్తుగా జరుగుతుంది మరియు ఏమి చేయకుండానే మీ గౌరవం ఇంతలా ఎలా పెరిగిందా అని మీకే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజు మొదటి పెద్ద శుభవార్త ఏమిటి అంటే మీ జీవితంలో ఆగిపోయిన ఏదైనా శుభవార్త ఏదైనా పదే వాయిదా పడుతూ వచ్చిందో అది ఇప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. ఈ వార్త ఏదైనా ఫోన్ కాల్, సందేశం లేదా ముఖాముఖి సంభాషణ ద్వారా లభించవచ్చు. ఈ వార్త వినగానే మీ మనసులోని భారం తగ్గిపోతుంది మరియు మీరు చేసిన నిరీక్షణ వృధా కాలేదని మీకు అనిపిస్తుంది. రెండవ పెద్ద శుభవార్త ఏమిటి అంటే ఆర్థిక విషయాల్లో మీరు ఎదుర్కొంటున్న ఒత్తిడి క్రమంగా తగ్గడం మొదలవుతుంది. అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగే యోగం ఉంది. అది నిలిచిపోయిన డబ్బు కావచ్చు, ఏదైనా పాత లావాదేవీ కావచ్చు లేదా గతంలో మీ కళ్ల ముందు నుండి చేజారిన అవకాశం కావచ్చు. స్నేహితులారా, ఈ రోజు హనుమంతుడి ప్రత్యేక ఆశీస్సులు మీపై ఉన్నాయి. నిజాయితీగా కష్టపడే వారిని హనుమంతుడు ఖచ్చితంగా పరీక్షిస్తాడు, కానీ ఆయన ప్రసన్నుడైతే దారిలోని అడ్డంకులను ఆయన స్వయంగా తొలగిస్తారు. ఈ రోజు మూడవ పెద్ద సంకేతం ఏమిటి అంటే ఎవరైతే మీపై కుట్రలు పన్నారో, మీ వెనక మీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారో వారి ప్లాన్లు ఇప్పుడు తామంతట తామే విఫలమవుతాయి. ఎలాంటి గొడవలు, వాదనలు లేకుండానే ఆ వ్యక్తులు తమ సొంత కర్మల్లోనే చిక్కుపోతారు మరియు మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఇది హనుమంతుడి అద్భుతం. ఇది శబ్దం చేయదు కానీ ప్రభావం లోతుగా చూపిస్తుంది. ఈ రోజు నాలుగవ పెద్ద శుభవార్త ప్రేమ జీవితానికి సంబంధించింది. ఎవరి సంబంధాలు అయితే అపార్థాలు వచ్చాయో, ఎవరి మధ్య దూరం పెరిగిందో ఈ రోజు నుండి పరిస్థితులు మెరుగుపడడం మొదలవుతాయి. అకస్మాత్తుగా సంభాషణ మొదలవుతుంది. మనసులోని మాట చెప్పుకునే అవకాశం దక్కుతుంది మరియు ఏ విషయాల్లో అయితే సుదీర్ఘంగా మనసులో దాచుకున్నారో అవి బయటకు వస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా నిజాయితీ ఉన్న సంబంధంలో ఉండి పరిస్థితుల వల్ల ఒత్తిడిలో ఉంటే ఈ రోజు తర్వాత క్రమంగా ఒత్తిడి పూసిపోతుంది. ప్రేమల స్థిరత్వం, నమ్మకం తిరిగి వస్తాయి మరియు అదే మీకు పెద్ద ఊరటనిస్తుంది. స్నేహితులారా, బోలశంకరుడి ఆశీస్సులు కూడా ఈ రోజు మీతో ఉన్నాయి. సత్య మార్గంలో నడిచే వారికి మహాదేవుడు ఎన్నడూ నిరాశపరచరు. ఆ మార్గం ఎంత కఠినమైనా సరే. ఈ రోజు ఐదవ పెద్ద సంకేతం ఏమిటి అంటే మీ జీవితంలో ఏదో ఒక అద్భుతమైన అనుభవం ఎదురవుతుంది. అది మీరు మాటల్లో పూర్తిగా వివరించలేనంత గొప్పగా ఉంటుంది. ఈ అనుభవం ఏదైనా సమస్యకు హఠాత్తుగా పరిష్కారం దొరకడం రూపంలో, ఏదైనా భయం ముగిసిపోవడం రూపంలో లేదా మీ ఆలోచననే మార్చే వ్యక్తి కలవడం రూపంలో జరగవచ్చు. ఇది మహాదేవుడి సందేశం. ఇది నేరుగా ఆత్మకు చేరుతుంది మరియు మిమ్మల్ని లోపల నుండి దృఢంగా మారుస్తుంది. ఇక ఆరవ పెద్ద శుభవార్త గురించి మాట్లాడితే ఈ రోజు లక్ష్మీదేవి కృప వారిపై ప్రత్యేకంగా కురుస్తుంది. ఎవరైతే ఎప్పుడు తప్పుడు మార్గాల్లో ధనం సంపాదించాలని అనుకోలేదో వారికి ఇబ్బందులు ఎదురైనా సరే ఈ రోజు నుండి మీ కోసం ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. ఇది ఒక రోజులోనే అంతా మారిపోతుందని కాదు, కానీ ఈ రోజు మొదలయ్యే ఈ ఆరంభం రాబోయే సమయంలో మిమ్మల్ని స్థిరమైన మరియు సురక్షితమైన ఆర్థిక స్థితి వైపు తీసుకెళ్తుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు నిదానంగా వస్తాయి కానీ వచ్చినప్పుడు జీవిత పునాదిని బలోపేతం చేస్తుంది. ఏడవ మరియు చివరి శుభవార్త ఏమిటి అంటే మీ ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు బలహీనులుగా భావించిన వారే పదే తాము ఏమి చేయలేమని అనుకున్న వారు ఈ రోజు తర్వాత
తర్వాత వారి ఆలోచన మారిపోతుంది. మీలో ఒక కొత్త శక్తిని చూస్తారు. ఇప్పుడు మీరు మునుపటి వ్యక్తి కాదని మీకే అర్థమవుతుంది. ఈ మార్పే అతిపెద్ద విజయం. ఎందుకంటే మనిషి లోపల నుండి మారినప్పుడు బాహ్య పరిస్థితులు తమంతట తామే మారడం మొదలవుతాయి. స్నేహితులారా, ఈ సమయంలో ఒక విషయం అయితే గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. లక్ష్మీదేవి నిజమైన భక్తులు ఎప్పుడు అగౌరపరచరు. ఏ వ్యక్తిని కాదు, ఏ అవకాశాన్ని కాదు, మరియు తమ కర్మలను కూడా కాదు. ఈ కృప మీ జీవితంలో శాశ్వతంగా ఉండాలంటే తొందరపాటు, అహంకారం మరియు కోపానికి దూరంగా ఉండండి. ఈ రోజు లభిస్తున్న సంకేతాలు మీరు సైమానం మరియు కృతజ్ఞతతో ముందడుగైతే వేసినప్పుడే ఫలిస్తాయి. అందుకే ఈ సందేశాన్ని మధ్యలో వదలకండి. దీన్ని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి మరియు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి వాక్యం మీకోసం ఏదో ఒక సంకేతం దాగి ఉంది. ఈ రోజు శుభ సంకేతాలు మరియు అద్భుత అనుభవాలతో నిండి ఉంటుంది. ఈ రోజు గడిచే కొద్ది పాత పనులు సులభమవుతున్నాయని మీకు అనిపిస్తుంది. మిమ్మల్ని నమ్మిన వారు ఈ రోజు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. నిజానికి ఎప్పుడైతే మనిషిపై శ్రీహరి, విష్ణువు, హనుమంతుడు, మహాదేవుడు మరియు లక్ష్మీదేవి కృప ఒక్కసారిగా కలుగుతుందో అప్పుడు జీవితంలోని ప్రతి దిశ నుండి అదృష్టం మరియు ఆనందాలు కురుస్తాయి. చాలా సార్లు మనకు అనిపిస్తుంది అదృష్టం మారడానికి ఏళ్లు పడుతుందని, కానీ అది నిజం కాదు. ఈ రోజు మీ జీవితంలో గ్రహాల గమనం రాత్రికి రాత్రే పెద్ద శుభవార్తందే యోగాలను కూడా బలంగా చూపిస్తోంది. ముఖ్యంగా జీవితంలో ఏళ్ల తరబడి కష్టపడే వారికి ఇది స్వర్ణ అవకాశం. మీ కష్టానికి ఫలితం దక్కుతుంది మరియు ఏ అడ్డంకి అయినా సరే ఈ రోజు తొలగిపోతుంది. ఇప్పుడు ప్రేమ జీవితానికి సంబంధించిన ఆ ప్రత్యేక సంకేతం గురించి తెలుసుకుందాం. ఎవరి మనసైతే ఏదైనా కారణంతో విరిగిందో లేదా సంబంధాల్లో చేదు అనుభవాలు వచ్చాయో వారికి ఈ రోజు ఎంతో ప్రత్యేకం. బ్రహ్మాండం ఇప్పుడు మీకోసం ఒక సరైన తోడును ఎంచుకుంది మరియు ఆ సంకేతం ఈ రోజు ఏదో ఒక రూపంలో మీకు ఖచ్చితంగా అందుతుంది. ఒక్కోసారి ఈ సంకేత పాత స్నేహితుడి మెసేజ్ అకస్మాత్తుగా కలవడం లేదా కొత్త పరిచయం ద్వారా కూడా రావచ్చు. ఒకవేళ మీరు సింగిల్ అయితే ప్రేమ జీవితంలో కొత్త ఆరంభం జరిగే యోగం ఉంది. ఇప్పటికే సంబంధాలు ఉన్న వారి బంధం బలపడుతుంది. వీడిపోయిన కొందరికి మళ్లీ పాత ప్రేమ దొరికే యోగం కూడా ఉంది. కానీ స్నేహితులారా, ఈ మార్పుతో పాటు మీకు ఒక హెచ్చరిక కూడా అందుతుంది. హనుమంతుడి ఆశీస్సులు మీతో ఉన్నప్పటికీ మీ చుట్టూ మీ సుఖాన్ని లేదా విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉన్నారు. వారు మిమ్మల్ని సంతోషంగా చూడలేరు మరియు మీ వెనుక తప్పుడు మాటలు చెప్పవచ్చు లేదా మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించవచ్చు. ఇలాంటి సమయంలో హనుమంతుడిని సత్యమైన మనసుతో స్మరించుకోండి. ఓం హనుమతియే నమః, ఓం హనుమతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. దీని వల్ల ప్రతికూలత దూరం అవుతుంది. ఇప్పుడు మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అత్యంత ముఖ్యమైన విషయం, ఆ లాటరీ లేదా ఆ పెద్ద ధనలాభం ఏదైతే పదే పదే అడ్డంకుల వల్ల ఆగిపోతుందో ఇప్పుడు దానికి మార్గం సుముఖం అయ్యింది. లక్ష్మీదేవి స్వయంగా మీ తలుపు తట్టబోతుంది. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, మీ కుటుంబం, పిల్లలు మరియు మీ జీవితంలోని ప్రతి రంగంలో సుఖ సమృద్ధి తెస్తుంది. అకస్మాత్తుగా పెరిగిన ఆదాయం లేదా ఊహించని బహుమతి రూపంలో కూడా రావచ్చు. మీరు ఏ పని మొదలు పెట్టినా అందులో విజయం లభిస్తుంది. అయితే ధనాన్ని సద్వినియోగం చేసినప్పుడే లక్ష్మీదేవి కృప శాశ్వతంగా ఉంటుంది. మహాదేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఈ రోజు మీతో ఉన్నాయి. మీకు ఎవరైతే అన్యాయం చేశారో, నీచంగా చూడాలని చూశారో ఇప్పుడు వారి కర్మఫలం వారికి అందుతుంది మరియు మీకు లోతైన శాంతి లభిస్తుంది. ప్రతి చెడుకు అంతం ఉంటుంది మరియు సత్యానికే విజయం లభిస్తుంది అనేది మహాదేవుడి సందేశం. మీ జీవితం నుండి అనవసరంగా వెళ్లిపోయిన వారు ఇప్పుడు తమ నిర్ణయాలకు పశ్చాత్తాపడతారు. స్నేహితులారా, మీలో చాలా మందికి నిజంగా నా తలరాత మారుతుందా అని ఆలోచిస్తూ ఉండవచ్చు. దీనికి సమాధానం అవును. ఎందుకంటే ఆశ మరియు కష్టం రెండు కలిసినప్పుడు బ్రహ్మాండమే మీకు దారి చూపిస్తుంది. మీ ప్రతి ప్రార్థన వినబడుతుంది, ప్రతి కన్నీటి చుక్క లెక్కించబడుతుంది. కాబట్టి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఆ లోతైన రహస్యాలు, బహుమతులు మరియు అవకాశాల గురించి కూడా తెలుసుకుందాం. ఇవి రాబోయే కొన్ని రోజులలో మీ జీవితానికి పూర్తిగా సరికొత్తగా తీర్చిదిద్దబోతున్నాయి. స్నేహితులారా, ఈ సమయంలో మీ జాతకంలో ఎంతటి అద్భుతమైన యోగం ఏర్పడిందంటే బ్రహ్మాండంలోని మొత్తం సానుకూల శక్తి మీ వైపు ఆకర్షించబడుతుంది. ఎప్పుడైతే నలువైపుల నుండి మూసుకుపోయిన తలుపులు ఒక్కొక్కటిగా తెచ్చుకుంటాయో, చిన్న చిన్న సంతోషాలు మీ జీవితాన్ని తాకడానికి వస్తాయో అప్పుడు అర్థం చేసుకోండి, పైవాడు మీ ప్రతి ప్రార్థనకు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడని. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసిన వారే ఇప్పుడు మీ విజయాల గురించి స్వయంగా చర్చించుకుంటారు. చాలా సార్లు ఏం జరుగుతుందంటే మిమ్మల్ని ఎవరైతే గతంలో విస్మరించారో అదే వ్యక్తులు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి సలహా లేదా సహాయం అడగవచ్చు. ఈ సమయంలో మీరు ఏ సంకల్పం తీసుకున్నా అందులో స్వయంగా ఆ విశ్వమే మీకు సహాయం చేస్తుంది. ఇప్పుడు ఆ తలుపు తట్టడమే ఆ గొప్ప అవకాశం గురించి తెలుసుకుందాం. కొన్నిసార్లు ఏదైనా ప్రభుత్వ పథకం, పాత పెట్టుబడి పాలసీలు, రియల్ ఎస్టేట్ ద్వారా ఊహించని ధనలాభం కలగవచ్చు. మీ జీవితంలో నిరంతరం ధన కొరత ఉన్నట్లయితే ఇప్పుడు ఆ లోటు ఒక్కసారిగా తీరిపోవచ్చు. ఏదైనా పాత
పాత అప్పు లేదా అప్పు తీరిపోవచ్చు, చాలా కాలంగా చిక్కుపోయిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా ఏదైనా కొత్త ఒప్పందం అకస్మాత్తుగా మీకు అనుకూలకంగా మారవచ్చు. కానీ ఒక మాట ఎప్పుడు గుర్తుంచుకోండి, అకస్మాత్తుగా ఏదైనా పెద్ద లాభం కలిగినప్పుడు ఆ ధనంలో ఒక భాగాన్ని సేవ లేదా దాన కార్యక్రమాలకు తప్పకుండా వినియోగించండి. లక్ష్మీదేవిని మీ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవడానికి ఇదే అతిపెద్ద తాళం చెవి. మరియు స్నేహితులారా, పాత గొడవలను మర్చిపోవడానికి, కొత్త ఆరంభం చేయడానికి మరియు మనసును కలపడానికి ఇది సరైన సమయం. ఒకవేళ మీరు నిజాయితీతో క్షమాపణ అడిగినా లేదా క్షమించిన ప్రేమ సంబంధాల్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఒకవేళ ఎవరైనా కొత్త భాగస్వామి మీ జీవితంలోకి వస్తే వారు మీకు అదృష్ట కారణం అవుతారు. జీవిత భాగస్వామి సహకారం, కుటుంబ మద్దతు మరియు స్నేహితుల నిజమైన సహాయం ఈ సమయంలో మీకు అతిపెద్ద బలం నిలుస్తుంది. మరియు భోలేనాథుడి ఆశీస్సులు ఇప్పుడు మీకు ప్రతి పనిలో విజయం లభిస్తాయి. ఏదైనా పెద్ద నిర్ణయం, కొత్త వ్యాపారం, ఇల్లు లేదా కారు కొనుగోలు, విదేశీ ప్రయాణం, ఉన్నత విద్య, ఉద్యోగం లేదా ప్రమోషన్, ప్రతి దిశలో మీకు సానుకూల సంకేతాలు లభిస్తాయి. ఏదైనా కోర్టు కేసు లేదా వివాదం నడుస్తుంటే అందులో కూడా మీకు అనుకూలకంగా పెద్ద తీర్పు అయితే రావచ్చు. ఏదైనా పరీక్ష, ఇంటర్వ్యూ లేదా పోటీల్లో ఊహించని విజయం లభించే యోగం కూడా ఉంది. మహాదేవుడి ఆశీస్సులతో జీవితంలో శాంతి, ధైర్యం మరియు స్థిరత్వం వస్తాయి. మరియు మీరు మీ భయం, ఆందోళన లేదా పాత అభద్రత భావాలు పూర్తిగా వెనుకకు నెట్టి ముందుకు సాగాలి. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడితే, దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి ఈ సమయం ఆశాకిరణంలా మారింది. ఏదైనా కొత్త వైద్యం, మందులు లేదా చికిత్స చాలా త్వరగా ప్రభావం చూపుతాయి. యోగా, ధ్యానం మరియు మర్దన చేయడం వల్ల శరీరంలో శక్తి మరియు ఉత్సాహం తిరిగి వస్తాయి. మానసిక శాంతి మరియు ఒత్తిడి నుండి విముక్తి కూడా మీ జీవితంలో భాగం కాబోతున్నాయి. ఒకవేళ కుటుంబంలో ఎవరి ఆరోగ్యమైన మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తుంటే ఇప్పుడు వారి ఆరోగ్యం కూడా వేగంగా మెరుగుపడుతుంది. ఇక పిల్లలు మరియు యువత గురించి మాట్లాడితే, వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలకు మరియు ప్రతిభకు చాటుకోవడానికి వేదిక అవుతుంది. విద్య, క్రీడలు, పోటీలు, కళలు, సంగీతం, ప్రతి రంగంలో వారికి కొత్త గుర్తింపు, గౌరవం మరియు పురస్కారాలు లభించే యోగాలున్నాయి. తల్లిదండ్రులకు పిల్లల వైపు నుండి ఏదైనా పెద్ద శుభవార్త అందవచ్చు. దీని వల్ల కుటుంబం అంతా ఆనందంతో నిండిపోతుంది. మరియు స్నేహితులారా, జీవితంలోని ఈ కొత్త అధ్యాయం మిమ్మల్ని మీ అసలు గుర్తింపుతో కలపబోతుంది. ఏ విషయాలైతే మిమ్మల్ని ఇప్పటి వరకు వెనక్కి లాగాయో అవి ఇప్పుడు తమంతట తామే తొలగిపోతాయి. ఇదంతా అకస్మాత్తుగా మరియు చాలా సహజంగా జరుగుతుంది. ఏదో ఒక పెద్ద పేలుళ్లాగా కాకుండా చిన్న చిన్న అద్భుతాల ద్వారా మీరు మిమ్మల్ని అదృష్టవంతులుగా భావించడం మొదలు పెడతారు. మీ కృతజ్ఞతను చాటుకోవడానికి, భగవంతుడి కృపకు తలవంచడానికి మరియు ప్రతి చిన్న విషయంలో సానుకూలతను వెతకడానికి ఇదే సరైన సమయం. గుర్తుంచుకోండి, ఎవరైతే లక్ష్మీదేవి నిజమైన భక్తులతో వారు ఎప్పుడు గర్వం, అహంకారం, అసూయ లేదా ఇతరులను అగౌరవపరచడం వంటి చెయ్యరు. ఈ ఆనందం మీ జీవితంలో నిరంతరం ఉండాలని మీరు కోరుకుంటే మీ కర్మలు మరియు ఆలోచనలను శుద్ధంగా ఉంచుకోవాలి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం మరియు ఎల్లప్పుడూ వినమ్రంగా ఉండండి. సమయం గడిచే కొద్దీ మీకు అనేక అనుభవాలు కలుగుతాయి. వాటిని మీరు కేవలం తాత్కాలికమని కొట్టి పారేయలేరు. మీ పాత కళ ఏదైనా అకస్మాత్తుగా నెరవేరవచ్చు, లేదా ఏ పని కోసం అయితే మీరు ఏళ్ల తరబడి కష్టపడ్డారో దాని ఫలితం ఈ రోజే లభిస్తుంది. ఇది ఆ సమయం ఎప్పుడైతే బ్రహ్మాండం మీ అంతరంగ నమ్మకాన్ని మరియు మీ ప్రార్థనలకు స్వయంగా సమాధానం ఇవ్వడం మొదలు పెడుతుందో. చాలాసార్లు మీరు కోల్పోయిన సంబంధం లేదా వ్యక్తి ఈ రోజు తమంతట తామే తిరిగి వచ్చి మీ జీవితంలో చోటు సంపాదించుకోవచ్చు, లేదా ఏదైనా కొత్త సంబంధం, స్నేహం లేదా భాగస్వామ్యం మీకు బంగారు గనిలా నిరూపించబడవచ్చు. ఈ రోజు ప్రతి కొత్త పరిచయం, ప్రతి చిన్న ముఖాముఖి భవిష్యత్తులో ఏదో ఒక పెద్ద తలుపు తెరవబోతుంది. ఇప్పుడు ప్రతి శుభ మార్పు కంటే ముందు కనిపించే అద్భుత సంకేతాల గురించి తెలుసుకుంటే, మీకు పదే పదే మీరు గాలిలో ఎగురుతున్నట్లుగా, నది దాటుతున్నట్లుగా లేదా చీకటి నుండి వెలుగులోకి వెళ్తున్నట్లుగా కలలు వస్తే అర్థం చేసుకోండి, ఇది మీ అదృష్టంలో రాబోయే పెద్ద మార్పుకు సంకేతం. ఒకవేళ ఎవరైనా శ్రేయోభిలాషి లేదా పెద్దల ఆశీస్సులు అకస్మాత్తుగా లభించినా, ఎవరైనా సాధు మహాత్ముల దర్శనం కలిగి వీటిని సామాన్యంగా భావించకండి. ఇవన్నీ మీ రాబోయే అదృష్టంతో సంబంధం కలిగి ఉన్నాయి. లక్ష్మీదేవి ప్రత్యేక కృప కోసం ప్రతిరోజు ఉదయం ఆమెకు నమస్కరించండి మరియు ఆకుపచ్చని వస్త్రాలు ధరించండి లేదా ఏదైనా ఆకుపచ్చని వస్తువును దానం చేయండి. దీని వల్ల అదృష్టం బలపడుతుంది. మరియు హనుమంతుడి ఆశీస్సులు మిమ్మల్ని ప్రతి దృష్టి దోషం, అడ్డంకి మరియు శత్రు నుండి రక్షించడానికి సరిపోతాయి. ఎవరైతే మీ దారిలో పదే పదే అడ్డంకులు సృష్టించారో వారు ఇప్పుడు స్వయంగా తమ వలలో తామే చిక్కుకుపోతారు. ఎవరైనా వ్యక్తి మీపై కుట్రలు పన్నుతుంటే లేదా మీ పనిలో ఆటంకం కలిగిస్తుంటే వారి అసలు రూపం ఇప్పుడు ప్రపంచం ముందు బయటపడుతుంది. మీరు కేవలం మీ నమ్మకాన్ని ఉంచుకోండి మరియు జై హనుమాన్ అని స్మరిస్తూ ఉండండి. అప్పుడు చూడండి, మీకోసం మార్గాలన్నీ కూడా ఎలా సుముఖం అవుతాయో. స్నేహితులారా, ఇప్పుడు మీ జీవితంలో డబ్బు, ఐశ్వర్యం మరియు సుఖశాంతులు కొత్త ద్వారాలు తెచ్చుకోబోతున్నాయి. మీ ఆదాయ వనరులు పెరుగుతున్నాయి. ఏదైనా కొత్త వ్యాపారం, పెట్టుబడి, ఉద్యోగం, ఏదైనా
ఏదైనా సరే అకస్మాత్తుగా లభిస్తే ఆస్తి మిమ్మల్ని సమృద్ధిగా మారుస్తాయి. ఏదైనా పెద్ద ప్రణాళిక లేదా ప్రాజెక్ట్ పదే పదే అడ్డంకుల వల్ల ఆగిపోతుంటే ఇప్పుడు అందులో వేగం వస్తుంది. మరి మీ ఆర్థిక స్థితి అంత బలంగా మారుతుందంటే మీరు మీ కోసమే కాకుండా ఇతరులకు కూడా సహాయం చేయగలరు. లక్ష్మీదేవి కృప ఉండాలంటే ఇంట్లో పరిశుభ్రత పాటించండి, ఆహారాన్ని గౌరవించండి మరియు ప్రతిరోజు కూడా దీపం వెలిగించండి. మరి స్నేహితులారా, బోలా శంకరుడి ఆశీస్సులతో మీ భయం, సందేహం మరియు పాత కష్టాలను అంతం చేయడానికి వస్తాయి. మీరు దీర్ఘకాలికంగా ఏదైనా భయం, అనారోగ్యం లేదా చెడు అలవాటుల్లో చిక్కుకొని ఉంటే ఇప్పుడు దాని నుండి విముక్తి పొందే సమయం వచ్చింది. మీ ఆత్మకు లోతైన శాంతి లభిస్తుంది మరియు మనసులో ఒక కొత్త ఆశ, శక్తి మరియు సానుకూలత ప్రవహిస్తాయి. ఏళ్ల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పాత తప్పు ఏదైనా ఉంటే దానికి పశ్చాత్తాపం మరియు పరిష్కారం ఇప్పుడు మీకు లభిస్తాయి. మహాదేవుడి పూజలో ప్రత్యేకంగా బిల్వపత్రం, జలం మరియు తెల్లని పూలు సమర్పించండి. దీని వల్ల మానసిక మరియు ఆత్మిక శాంతి లభిస్తుంది. మరియు ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం, ఎప్పుడు మీ అదృష్టం లేదా విజయం చూసి గర్వపడకండి. గుర్తుంచుకోండి, ఇదంతా కేవలం దేవుడి కృప మరియు మీ చిత్తశుద్ధి వలనే సాధ్యమైంది. మీరు ఎంత వినమ్రంగా, దయతో మరియు సేవాభావంతో ఉంటారో అంతగా ఈ అద్భుతం శాశ్వతంగా ఉంటుంది. లక్ష్మీదేవి, హనుమంతుడు, బోలాశంకరుడు మరియు శ్రీహరి విష్ణువు నిజమైన భక్తులు ఎప్పుడు ఎవరిని అవమానించరు లేదా తమ బాధల గురించి ఏడవరు. వారు ప్రతి పరిస్థితుల్లో ఆశావాదులుగా మరియు కృతజ్ఞత ఉంటారు. నిరంతర సుఖశాంతులకు ఇదే అతిపెద్ద మంత్రం. మీ అతిపెద్ద కళ సాకారమయ్యే దిశగా సాగవచ్చు, కానీ మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అతిగా సంతోషించడం కూడా కొన్నిసార్లు ఇబ్బందికి కారణమవుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం మీ మనశ్శాంతిని ప్రభావితం చేయవచ్చు. మీ మాటలపై నియంత్రణ ఉంచుకోండి, ఎందుకంటే మీ మాటల వల్ల పెద్దల భావాలు దెబ్బతినవచ్చు. వృధా చర్చలో సమయం వృధా చేయడం కంటే ప్రశాంతంగా ఉండడం మంచిది. తెలివితేటలతో చేసే పనులే జీవితానికి సరైన అర్థాన్ని ఇస్తాయి. గుర్తుంచుకోండి, మీరు వారిని పట్టించుకుంటున్నారని వారికి అనిపించేలా చేయకండి. ఏదైనా ఎంతో ఆకర్షణీయమైన మరియు ఆత్మీయమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. మీ అంతర్గత శక్తి పరిరంగంలో రోజును మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది. మీ ప్రభావవంతమైన మరియు ఉత్సాహవంతమైన వ్యక్తిత్వం మిమ్మల్ని అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తుంది. జీవిత భాగస్వామి ప్రేమ మరియు సహకారంతో మీరు జీవితంలోని సవాళ్లను సులభంగా ఎదుర్కోగలరు. మీ శారీరక చురుకుదనాన్ని కాపాడుకోవడానికి ఈ రోజు కొంత సమయం క్రీడలకు కేటాయించండి. అదనపు ఆదాయం కోసం మీ సృజనాత్మక ఆలోచనలు ఉపయోగించండి. మరియు స్నేహితులారా, ఈ రోజు మనవళ్ళు, మనవరాళ్లు ద్వారా ఈ రోజు మీకు ప్రత్యేకంగా సంతోషం లభిస్తుంది. రోజువారీ పరుగుల జీవితంలో కూడా మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావిస్తారు. ఎందుకంటే మీ భాగస్వామి నిజంగా అద్భుతమైన వారు. మీరు ఏదైనా వాగ్దానాన్ని నిలబెట్టుకోలేరు అని అనుకుంటే అది చేయకండి. ఈ రాశిలోని వయసు మళ్లిన వారు ఈ రోజు ఖాళీ సమయంలో పాత స్నేహితులను కలవవచ్చు. వైవాహిక జీవితం పరంగా ఈ రోజు నిజంగా చాలా బాగుంటుంది. స్నేహితులు మిమ్మల్ని ఎవరైనా ప్రత్యేక వ్యక్తికి పరిచయం చేయవచ్చు. వారు మీ ఆలోచనలపై లోతైన ప్రభావాన్ని చూపుతారు. మరియు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి మరియు ఈ రోజు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయకండి. ఈ రోజు మీ ఉత్సాహవంతమైన, సజీవమైన మరియు ఆత్మీయమైన ప్రవర్తన మీ చుట్టూ ఉన్న వారికి సంతోషపరుస్తుంది. ప్రేమలో చిన్నపాటి నిరాశ కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచలేదు. ఒకవేళ మీరు ఈ రోజు సెలవు తీసుకోవాల్సి వచ్చినా చింతించకండి. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా మీరు తిరిగి వచ్చాక దాన్ని సులభంగా పరిష్కరిస్తారు. ఈ రోజు మీరు అనవసరంగా కొందరు వ్యక్తులతో గొడవ పడవచ్చు. దీనివల్ల మీ మూడ్ పాడవడమే కాకుండా విలువైన సమయం కూడా వృధా అవుతుంది. జీవిత భాగస్వామి వల్ల కలిగే ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీకు మానసిక ప్రశాంతతనిచ్చే ఉత్సాహభరితమైన పనుల్లో పాల్గొనండి. ఈ రోజు విజయ స్తోత్రం ఏమిటంటే, కొత్త ఆలోచనలు మరియు అనుభవం ఉన్నవారి సలహాతోనే డబ్బులు పెట్టుబడి పెట్టండి. ఇంటి విషయాలు మరియు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులకు ఈ రోజు అనుకూలమైనది. ప్రేమ అనేది దైవ భక్తి లాంటి పవిత్రమైనది. ఇది మిమ్మల్ని నిజమైన అర్థంలో ధర్మం మరియు ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తుంది. మీ కష్టం ఈ రోజు పని రంగంలో ఖచ్చితంగా ఫలిస్తాయి. పిల్లల విద్య కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయవలసి రావచ్చు. ఎలాంటి మోసపూరిత పనులకు దూరంగా ఉండండి, ఎందుకంటే మానసిక శాంతి కోసం వాటికి దూరంగా ఉండడమే మంచిది. శృంగారానికి ఈ రోజు అనుకూలం. డబ్బు సంపాదించడానికి మీ మనసులోకి వచ్చే కొత్త ఆలోచనలను ఉపయోగించండి. మీ చిరునవ్వు మీ ప్రేమైన వారి కోపాన్ని పోగొట్టడానికి గొప్ప మార్గం అవుతుంది. సంక్లిష్టమైన విషయాల నుండి తప్పించుకోవడానికి మీ పరిచయాలను సరిగ్గా ఉపయోగించుకోవాలి. ప్రయాణం మరియు విద్యకు సంబంధించిన పనులు మీ అవగాహనను పెంచుతాయి. వైవాహిక జీవితానికి సుఖమయంగా మార్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఫలిస్తాయి. కాబట్టి స్నేహితులారా, ఈ మొత్తం దివ్య సందేశాన్ని ఈ రోజే మీ జీవితంలోకి ఆహ్వానించుకోండి.
చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు దీన్ని ఎంత వీలైతే అంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం మీకోసం మాత్రమే కాదు, తన జీవితంలో మార్పు, అద్భుతం మరియు ఆశను కోరుకునే ప్రతి ఒక్క వ్యక్తి కోసం. ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు వినడం ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఈ సందేశాన్ని ఎంతగా స్వీకరిస్తారో బ్రహ్మాండం మిమ్మల్ని అంతగా కొత్త ఎత్తులకు తీసుకెళ్తుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.